ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవి నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. వైశాఖ పురాణం అత్యంత మహామహిమాన్వితమైన వైశాఖ మాసంలో వినవలసిన వైశాఖ పురాణం 3వ అధ్యాయము. వివిధ దానములు వాని మహత్యములు. నారద మహర్షి మాటలు విని అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి, మహర్షి, వైశాఖ మాసంలో చేయదగిన దానములు ఇవేనా? మరి ఇంకను ఉన్నవా? అవి ఏవి? వాని ఫలితములు కూడా దయించి వివరింపమని కోరెను. అప్పుడు నారద మహర్షి ఇట్లను: చల్లని గాలి తగుల్చు, సుఖనిద్రను కలిగించు పర్యంకము మంచమును సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చిన వారు ధర్మ సాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవింతురు. ఎట్టి తాపత్రయములు ఆధివ్యాధులు లేకుండా సుఖముగా జీవింతురు. ఇహలోకములను సుఖములను అనుభవింతురు. పాపము లేకుండా ఉండుదురు. అంతేకాకుండా మహాయోగులు సైతము పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యమును పొందుదురు. వైశాఖ మాసము ఎండలకు బాధపడిన వారికి, బ్రాహ్మణ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి ఉత్తమ పర్యంకమునిచ్చి ఇహలోకమున నెట్టి బాధను పొందరు. ఆ సత్పురుషుడు సద్బ్రాహ్మణుడు ఆ శయనముపై శయనించినను కూర్చునను దాత తెలిసి తెలియక చేసిన సర్వ పాపములు అగ్నిచే కర్పూరం దహించబడినట్లు నశించును. ఇహలోక సుఖములు అనుభవించి దాత మోక్షమును పొందును. స్నానమాత్రముననే పుణ్యములనిచ్చు వైశాఖ మాసమున కసిపును, పరుపు లేక వస్త్రమును, మంచంపై మంచి ఆచ్ఛాదనమును గల పరుపును, ఉత్తమమైన ఆహారం దానం చేయవారు చక్రవర్తి సమానులై తమ వంశం వారితో పాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి చెందుదురు. ఆయురారోగ్యములను కీర్తి ప్రతిష్టలను పొందుదురు. 100 తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు, తుదకు ముక్తిని పొందును. స్తోత్రియుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచంపై పరుపుతో పాటు దిండును గాని దానమిచ్చినచో సుఖనిద్రకు కారణమైన మంచమును, పరుపును, దిండును ఇచ్చుటచే ఆ దాత అందరకు అన్ని విధముల ఉపకారం చేయువాడే ప్రతి జన్మ అందు సుఖవంతుడు, భోగవంతుడు, ధర్మపరాయణుడై అన్నిటా విజయం పొందుచు 7 జన్మల వరకు మహావైభవముగా గడిపి తుదకు ముక్తిని పొందును. తనతో పాటు 7 తరముల వారికి ముక్తిని కలిగించును. గడ్డి, తుంగ మున్నగ వానిచే నిర్మితమైన చేపను దానమిచ్చినచో శ్రీ మహావిష్ణువు సంప్రీతితో తానే దాని యందు శయనించును. ఊర్న, ఉన్ని, గొర్రెబొచ్చు నీటి యందు పడినను తడవకుండా ఉండే అట్లే పర్యంక శయదానము చేసిన వారు సంసార సముద్రంలోనున్నను ఆ వికారముల అంటని స్థితిని పొందుదురు. అట్టి పర్యంక శయనదానము చేయలేని వారు చాపదానము చేసినా చేయవచ్చును. శక్తియుండి పర్యంక శయదానము చేసిన వచ్చునట్టి పుణ్యమే అశక్తులై శయదానము చేసిన వారికి వచ్చును. పడుకునిన వారికి నిద్రచే శ్రమ దుఃఖము నశించును. అట్టి నిద్రను కలిగించు కటదానము దాతక సర్వసుఖములను ఇచ్చును. రాజా, వైశాఖ మాసమున కంబలి దానము చేసిన వానికి మృత్యుభయం పోగొట్టి చిరకాలం నిశ్చింతగా సుఖజీవనం కలవాణ్ణి గావించును. ఎండచే పీడింపబడిన వానికి వస్త్రమును దానం చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయము పొంది తుదకు ముక్తి పొందును. లోని తాపమును పోగొట్టు కర్పూరం దానం ఇచ్చినచో ముక్తి ఆనందము కలుగును, దుఃఖములు నశించును. ఉత్తమ బ్రాహ్మణులకు పుష్పములు దానం ఇచ్చినచో సర్వజనులకు వశపరుచుకున్న మహారాజై చిరకాలం సుఖించును. కుమారులు, మనములు మున్నగను వారితో సర్వ సౌఖ్యములు నంది ముక్తి పొందుదు. సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున కర్పూర తాంబూల దానం ఇచ్చినచో చక్రవర్తియే మోక్షమును పొందును. చర్మమునకు ఎముకలకు గల సంతాపం పోగొట్టు చందనము దానం ఇచ్చినచో సంసార తాపత్రయము నశించి సుఖించును. దుఃఖములు, పాపములు లేకుండా జీవించి ముక్తి పొందును. కస్తూరి మున్నగు సుగంధ ద్రవ్యములు ఇచ్చినచో ఎట్టి బాధలు లేకుండా జీవించి మోక్షమును పొందును. పద్మమాలను గాని అడవి మల్లెల మాలను గాని దానమిచ్చినచో చక్రవర్తి అయి సర్వజన మనోహరుడై చిరకాలం జీవించి ముక్తి పొందును. వైశాఖమున మొగలి మల్లెపూలు దానమిచ్చినచో మధుసూదనుని అనుగ్రహమున సుఖభోగములు పొంది ముక్తి పొందుదురు. పోక చెక్కలను, సుగంధ ద్రవ్యములను, కొబ్బరికాయలను దానమిచ్చినచో 7 జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు, ధనవంతుడై ఉండి 7 తరముల వారితో కలిపి ముక్తి పొందును.
సద్బ్రాహ్మణ ఇంట్లో విశ్రాంతి మండపం కట్టించి ఇచ్చినచో వాని పుణ్యము ఇంతని చెప్పుటకు మాటలకందనిది సుమ. నీడనిచ్చు మండపము, నీడలో ఉన్న ఇసుక తిన్నెలు, చలివేంద్రము వీటిని నిర్మించి బాటసారులకు జనులకు ఉపకారం చేసిన వారు లోకాధిపతులగుదురు. మార్గమున తోట, చెరువు, నూయి, మండపము వీటిని నిర్మింపజేసిన వాళ్ళు పుత్రుల లేకన్నను ధర్మలోపము అందువలన భయము లేదు. నూయి, చెరువు, తోట, విశ్రాంతి మండపము, చలివేంద్రము, పరులకు ఉపయోగించు మంచి పనులు చేయుట, పుత్రుడు ఇవి ఏడును సప్త సంతానములని పెద్దలు చెప్తున్నారు. దీనిలో నే ఒకటి చేయకున్నను మానవునకు పుణ్యలోక ప్రాప్తి లేదు. సత్శాస్త్రశ్రవణము, తీర్థయాత్ర, సజ్జన సాంగిత్యము, జలదానము, అన్నదానము, అశ్వత్థారోహణము, పుత్రుడు అను నేడును సప్త సంతానము వేదవత్తలు చెప్తున్నారు. వందల కొద్ది ధర్మకార్యములను చేసినను సంతానం లేని వానికి పుణ్యలోక ప్రాప్తి లేకుండొచ్చే. అతడు పైన చెప్పిన 7 సంతానములు యథాశక్తి వేనినైనను ఏ ఒక్కదానినైనా చేసిన సంతానవంతుడై పుణ్యలోకములు పొందవచ్చును. పుణ్యపాప వివేకములు లేని పశువులు, పక్షులు, మృగములు, వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవచ్చే పుణ్యలోక ప్రాప్తి పొందలేవు. కానీ పుణ్యపాప విచక్షణ శక్తి కలిగిన మానవులు సద్ధర్మములు ఆచరింపనచో వారికి పుణ్యలోకములు ఎట్లు కలుగును? ఉత్తమములైన పోక చెక్కలు, కర్పూరం మున్నగు సుగంధ ద్రవ్యములు, తాంబూలమును సద్బ్రాహ్మణులకు దానమిచ్చిన వారికి పాపములన్నీ పోవును. తాంబూల దాత కీర్తిని, ధైర్యమును, సంపదను పొందును. నిశ్చయము రోగి అయిన వాడు తాంబూల దానం ఇచ్చినచో రోగ విముక్తుడగును. ఆరోగ్యం కలవాడు తాంబూల దానం ఇచ్చినచో ముక్తి నొందును. వైశాఖ మాసమున తాపహరకారమైన తక్రమును దానమిచ్చినచో విద్యావంతుడు ధనవంతుడు అగును. కావున వేసవకాలమందు తక్రదానము అంటే మజ్జిగ దానము తప్పక చేయదగినది సుమ. వేసవకాలమున ప్రయాణం చేసి అలసిన వానికి మజ్జిగనిచ్చిన మరింత పుణ్యము కలిగించును. నిమ్మ పళ్ళ రసము, ఉప్పు కలిపిన మజ్జిగ అయినా దప్పిక కలివానికి హితకరముగా ఉండును. వైశాఖ మాసమున దప్పిక తీరుటకై బాటసారులకు సద్బ్రాహ్మణులకు పెరుగునిచ్చినచో కలుగు పుణ్యం ఎంతటిదో నేను చెప్పజాలను. అనంత పుణ్యము కలుగునని భావము. లక్ష్మీ వల్లభుడైన మధుసూదనకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్టమైన బియ్యమును దానమిచ్చిన వారు పూర్ణాయుద్ధాయమును అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమును పొందును. తేజోరూపమైన గోఘృతము, ఆవు నెయ్యి సద్బ్రాహ్మణకు దానమిచ్చిన వారు అశ్వమేధ యాగం పుణ్యము నుండి తుదకు విష్ణుపదము చేరుదురు. విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున బెల్లమును, దోసకాయ, దోస పండును దానమిచ్చిన వారు సర్వ పాపములు పోగొట్టుకొని శ్వేత ద్వీపమును వసింతురు. పగటి ఎండకు అలసిన వానికి సాయంకాలమున చెరకు గడను బ్రాహ్మణుకు దానమిచ్చినచో వానికి గలుగు పుణ్యము అనంతము. వైశాఖ మాసమున సాయంకాలం ఎండ కలిసిన బ్రాహ్మణునికి పానకము దానమిచ్చినచో చేసిన పాపములు పోగొట్టుకొని విష్ణులోకమును చేరును. పళ్ళను, పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృతపానం చేసినంత ఆనందమును పొందుదురు. దాతకు వాని పితృదేవతల ఆశీస్సులు లభించును. వైశాఖ మాసమున పానకంతో పాటు మామిడి పళ్ళు దానమిచ్చినచో సర్వ పాపములు హరించును. పుణ్యలోక ప్రాప్తి కలుగును. చైత్రమాసమునందు అమావాస్య నందు పానకము నిండిన కుండను దానమిచ్చినచో గయాక్షేత్రమును 100 మార్లు పితృశ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగును. ఆ పానకమున కస్తూరి, కర్పూరం, వట్టివేళ్ళు మునగు వాణిని కలిపి చైత్రమాసమునందు అమావాస్య యందు దానమిచ్చినచో వివిధ రీతులతో చేయవలసిన షణ్ణవతి 96 శ్రాద్ధములు నిర్వర్తించిన పుణ్యం కలుగును అని నారదుడు అంబరీష మహారాజునకు వివరించెను. 3వ అధ్యాయం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.